ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూనే షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవాలంటే బ్రేక్ఫాస్ట్లో కొన్ని ఆహారాలు తినాలి. ఇది మేధోధాతువుని శుద్ధి చేస్తుంది. ఇవన్నీ కూడా అలాగే ఆహారమే మధుమేహ నియంత్రణకి మూలం కాబట్టి ఈ ఆహారాలతో మీరు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మసాలా ఓట్స్ అనేవి వీటిని తింటే దీని ద్వారా మీకు పీచు అందుతుంది. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ పీచు అనేది ఎంతో మేలు చేస్తుంది. అయితే పొరపాటును కూడా పాలతోటి కలిపి తీసుకోకూడదు. జొన్న రొట్టె, ఎగ్ బుర్జీ ఇలాంటివి మీరు అల్పాహారంలాగా తీసుకుంటే మంచిది. జొన్నల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ పెరగకుండా ఉంటుంది. మొలకల చాట్లో పీచు పదార్థం, మాంసకృత్తులు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ వీటిని ఉదయం తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. మెంతులతో చేసేటటువంటి మెంతి రోటీ లేదా మెంతి ఆకులతో చేసే చపాతీలు వీటిని తింటే చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మెంతిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. అవకాడో టోస్ట్ దీని తయారీకి తృణధాన్యాల బ్రెడ్ వాడితే ఆరోగ్యకరమైన కొవ్వులు అంటే హెల్దీ ఫ్యాట్స్ మీకు అందుతాయి. అంటే వైట్ బ్రెడ్ జోలికి వెళ్లకుండా దీన్ని తీసుకుంటే మంచిది. పోహా తయారీలో వాడేటువంటి మరమరాల్లో బియ్యం కంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. షుగర్ తగ్గాలనుకునే వాళ్ళు ఈ అల్పాహారాన్ని ఎంచుకోవచ్చు. పెసర్లతో చేసేటటువంటి మూంగ్ దాల్ చిల్క లేకపోతే పెసరట్టు ఇలాంటివి శరీరానికి మాంసకృత్తులను అందిస్తాయి. అలాగే పీచు పదార్థం కూడా అందుతుంది. ఇవి చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తూ డయాబెటీస్ రాకుండా కాపాడతాయి. రాగులతో చేసే ఇడ్లీ, దోశ ఇలాంటివి అల్పాహారంలో చేర్చుకుంటే మంచిది. రాగుల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. చక్కెర స్థాయిని ఇది తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్తో చేసుకునే పొంగల్ అనేది తెల్లన్నానికి బదులుగా వాడచ్చు. దీంట్లో ఉండేటటువంటి ఆ పీచు పదార్థం మాంసకృత్తులు చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి, శక్తిని ఇస్తాయి.